హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజులాగే ఈరోజు కూడా గుడి దగ్గర అయితే భోజనాలు చేసాము. పూజ అయిపోయిన తర్వాత అందరికీ అన్నం పెట్టిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత లాస్ట్లో మేము తింటాము. అలాగని ఈరోజు జరిగింది ఏంటంటే పచ్చిమిర్చి పచ్చడి నూరారు. అది ఎంత మంట ఉందో మాటల్లో చెప్పలేము. అయినా సరే పాపం వచ్చిన వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేసి వెళ్ళిపోయారు. ఎంత ఉప్పు కలిపినా కూడా ఆ పచ్చడి మంటగానే ఉంది. తర్వాత పాపం ఎలా తిన్నారో అనుకున్నాము. మేము దాన్ని ఎలా తినాలా అని ట్రై చేస్తున్నాము. దానికి ఆ మంటకు తట్టుకోలేక కాస్త నిమ్మకాయ, ఫ్రీడమ్ ఆయిల్ అన్నీ కలుపుకొని ఆ మంట తగ్గించుకొని తినడానికి చూడండి మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. రోజు బాగానే ఉంటుందండి. కాకపోతే అవి ఏదో కాయలు మంట, పచ్చిమిరపకాయలు అవి నూరాము. అయినా తినాలి కదా, తప్పదు కాబట్టి అంతతో పాటు మేము కూడా కూర్చొని భోజనం చేసాము. మొత్తానికి ఆ పచ్చళ్ళు కాస్త ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చూసుకున్నాం. ఎందుకు ఎంత మంట అయిందని చూడండి. దాన్ని ఎంతమంది టేస్ట్ చేశారో ఈ పచ్చడి ఎందుకు ఎంత మంట ఉందని. అయిపోయినాయండి, అందరికి పెట్టాము, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చేసే వాళ్ళు మాత్రమే లాస్ట్లో ఉండి తిని తర్వాత అవన్నీ సర్దుకొని చక్కబెట్టుకొని వెళ్ళిపోతారు ఏటోళ్ళటు. గత 3 సంవత్సరాల నుంచి ఇంతే జరుగుతుందండి ఈ గుళ్ళో మాత్రం. లేదనకుండా తల్లి దయ వల్ల అందరికీ వచ్చిన వాళ్ళకి తిరిగి ఖాళీ కడుపుతో వెళ్ళకుండా అందరికీ భోజనాలు పెడుతున్నాం. వాళ్ళు కూడా తమకు తోచిన సాయం చేస్తారు. ఒకళ్ళు కూరగాయలు తెస్తారు, నూనె తెచ్చిస్తారు, కొంతమంది బియ్యం తెస్తారు. 10 మందికి అన్నం గొప్ప మహాదానం కాబట్టి అన్నం అయితే పెడుతున్నాం కాబట్టి అందరూ సాయం చేస్తారండి, ఎవరి వంతు సాయం వాళ్ళు. ఇంక అయిపోయిన తర్వాత పచ్చడి ఎలాగో చేసి సేల్ చేసుకున్నాము. మేమైతే అంత మంటగా ఉందండి. ఈ బొడ్డోడైతే నేను హైదరాబాద్ వెళ్తున్నా, అందరికి బాయ్ చెప్తున్నానని చెప్పేసి వెళ్తున్నాడు. చిన్నపిల్లాడు కదండి, మాటలు చాలా బాగా వస్తాయి. అందరికీ బాయ్ చెప్పి వెళ్తున్నాడు. చూడండి, హైదరాబాద్ వెళ్తున్నా, టాటా అని చెప్తున్నాడు. మీ అందరికీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తల్లి దయ వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఇప్పటికైతే ఇక్కడ కూర్చొని ఉంది కదా, తనకు మాత్రం ముందు నిండుగుండా అన్నం తీసి పక్కన పెట్టిన తర్వాతనే భోజనాలు పెడతాము. ఎందుకంటే అమ్మవారికి సేవ చేస్తుంటుంది. తనకు మాత్రం సపరేట్గా భోజనం పెడతాము. మేమందరం కలిసి ఒక దగ్గర కూర్చొని తింటాము. ఏదో లేండి, ఇవాళ నూరిన పచ్చడి మంటకి ఇలా జరిగిపోయింది. దాంట్లో కాస్త ఫ్రీడమ్ ఆయిల్ అవన్నీ వేసి టేస్ట్ చేయి మంటలేదని చెప్పి ఇస్తుంది. దాంట్లో అయితే ఎలాగోలా నూనె వేసుకొని, అప్పట్లో అంతే తినేవాళ్ళండి పచ్చి ఆయిల్ వేసుకొని. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాము. బాయ్.